అపొస్తలుడైన పౌలు వాక్యమును విరివిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఆదివార దినం క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైన దినం. ఆదిమ క్రైస్తవ సంఘము ఆదివారం నాడు కూడుకోవటానికి, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వటానికి వారు ఎంతగానో ఆరాటపడ్డారు. వారు ఎంతగానో మనస్సు కలిగి ఉన్నారు. వాక్యము ఎడల, సహవాసము ఎడల వారు ఆసక్తిని కనపరిచారు. రాత్రి అయిపోయినా కూడా రేపటి దినానికి అపొస్తలుడైన పౌలు గారు జర్నీ చేయాల్సి ఉంది. కానీ దేవుని వాక్యము మీద వారు కనపరిచిన ఆసక్తి మా హృదయం నిండా నింపుకోవాలి. ఆయన మాటలు, ఆయనలో మేము బలంగా ఎదగాలి, మేము ఆయన చిత్తానుసారంగా సాగాలి అని వారు వాక్యానికి, సహవాసానికి ఎంత ప్రాధాన్యతనిచ్చారో నేటి దినాలలో ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సహవాసానికి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అట్ట ఇచ్చుట ద్వారా ఎంతగానో వృద్ధి కలిగి ఉంటాం. మన ఆత్మీయ స్థితిలో అనేకమైన ఉపద్రవములు వచ్చినప్పటికీ వాటిని ఎదిరించడానికి వాక్యము మన హృదయములో ఉండటం ద్వారా వాటిని అధిగమించి ప్రభువులో ఎదగగలం.